భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. అద్భుతమైన స్వామివారి ప్రదర్శన జరుగుతున్న సమయంలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయరాదని సవినయంగా మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సైలెంట్ అమ్మా, అక్కడే చూస్తున్నా. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वर्णौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। రాముడు శ్రీరామ్. विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र औध्वजा विराजै कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन दिखावा विकट रूप धरि लंक धरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। जीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। कवि विद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा।
मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचरज नाही। तेज संहारो आपै तीनों लोक हाँकते कांपै। भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै। रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो धावै। सिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा। हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। यह सतवार पाठ कर जोई छूट ही बंदी महा सुख होई। जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा। तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेरा। रामचंद्र के जय पवन सुत हनुमान के जय।
జై శ్రీరామ్. సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలకాంతం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే ఉగ్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ రామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదన్న కలురించి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ రాసదా సుందరై రామ భక్తుండనై నిన్నే కొల్చెదను. నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నన్ను రావించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవని నెచ్చనేనంత వారన్ దయాశాలి వై చూచియుందాతవై శస్కరం నిలిచియున్ తొల్లి సుగ్రీవకు మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యత్నాలు చెంబంటు గావించి వారిని సంపించి కాదు సతిలకు కృపాదృష్టి దీక్షించి నిష్కింధకే తెంచి శ్రీరామ తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన పేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తారు. సీతామహాదేవి తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంగమయ్యున్నా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు భీకరత్వం. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే
వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముఖిస్తారు. నీకన్న నాకెవ్వరు కోర్మిలేరంచు నన్నుంచి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు కాడు సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగులో వాననాకారయో సమన్నారయో వీరయో వీర నీవే సమస్తం బ్రహ్మ మంత్రం వచ్చదేహం పురం దాచి శ్రీరామ శ్రీరామయంచున్ మనసు తనకు నా జిహ్వయందుంది నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాంతి సత్యానివై బ్రహ్మదేశం సంగవ్వనీశ్వరా కల్లోలహ వీర హనుమంత ఓంకార శబ్దం దులన్ భూత ప్రేతం దులన్ పిండి సాచం దులన్ శాతిని జాతి నిత్యాదులన్ కాలి దెయ్యం దులన్ నీరువారంబులన్ తినేరంబులన్ పట్టి నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ లోమఖండంబులన్ శిఖారాతిరుతుండవై నీవు బ్రహ్మై నిత్యదేశంబులన్ జోచి నాలోని నా ముక్తు నరసింహయంతు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. సూపర్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.